బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటక అసెంబ్లీ ఫలితాలపై స్పందిస్తూ బీజేపీ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరోసారి విమర్శలు చేశారు. మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ కర్ణాటకలో ప్రజలు బీజేపీకి సరైన గుణపాఠం చెప్పారని సెటైర్లు వేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేటి పాలకులు దోచుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు విసుగుపోయి ఉన్నారని, తెలంగాణలోనూ ఇద్దరికీ బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఎవరు ఎంత కూసినా తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు నేతలు కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ భావజాలు నమ్మిన వాళ్ళంతా మళ్లీ పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, ఈ రోజు నవాపేట మండలం రుక్కంపల్లిలో ఏదైతే వడదెబ్బతో అస్వస్థతకు గురైన మల్లు భట్టి విక్రమార్క పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబులు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే మల్లు భట్టి విక్రమార్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ధరణి పోర్ట పేరుతో 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అలాగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ సంపదను వచ్చే ఎన్నికల్లో దేశంలో ఖర్చు పెట్టడానికి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ విధానాలను అనుసరిస్తూ మరికొద్ది రోజుల్లో అంటే ఇతర పార్టీ ముఖ్య నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మారాయని, కాంగ్రెస్ వైపు ప్రజలు ఆశగా చూస్తున్నారంటూ కూడా తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పాగా వేయడం ఖాయమన్నారు. అయితే ఏదైతే పీపుల్స్ మార్చ్ పేరిట తాను చేస్తున్న పాదయాత్రలో భాగంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు మంచి స్పందన ఇస్తున్నారని, అయితే ప్రభుత్వం రైతులను ఒకవైపు ఆదుకుంటుంది అంటూనే మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా దాస్తారం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలోనే అటు కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుందని, అయితే ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని మరియు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించే స్థితికి చేరుకున్నారని కూడా తెలిపారు వారు. థ్యాంక్ యూ ప్రదీప్. 80 ఏళ్ల వెనక ఉన్నటువంటి తెలంగాణ ఫ్యూడల్ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు, 6 మిగతా పెద్దలు ఈ రాష్ట్ర సమాజం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పాలన జరిగితే మాత్రమే ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. భావజాలాన్ని అభివృద్ధి చేయడం కోసమే మనం ముందుకు పోవాలని చెప్పి చాలా మంది స్వతంత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ సమాజానికి కొంత వారి తోచిన విధంగా సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా చాలా మంది ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఉత్సాహాన్ని కూడా చూపిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరెవరైతే కాంగ్రెస్ భావజాలాన్ని నమ్మి కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం కూడా. దానికి పెద్ద ఎత్తున కొద్ది రోజుల్లోనే భారీ సంఖ్యలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరతారు. తద్వారా ఈ రాష్ట్రంలో కొట్టుకున్న తెలంగాణ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేసి తిరిగి 70-80 ఏళ్ల వెనక ఉన్నటువంటి తెలంగాణ ఫ్యూడల్ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడేటువంటి పరిస్థితులు సమాజం సమాయత్తం అయిందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు, 6 మిగతా పెద్దలు ఈ రాష్ట్ర సమాజం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ భావజాలంతో పాలన జరిగితే మాత్రమే ఈ సమాజం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. భావజాలాన్ని అభివృద్ధి చేయడం కోసమే మనం ముందుకు పోవాలని చెప్పి చాలా మంది స్వతంత్రంగా ఉన్నటువంటి వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి
ఈ సమాజానికి కొంత వారి తోచిన విధంగా